ఈ అక్షయ తృతీయకు బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో గోల్డ్ పై 6% నుంచి 9% వరకు డిస్కౌంట్, జీరో మేకింగ్ చార్జెస్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. పేదవాడి పక్షాన కష్టం అనిపిస్తే ఆమె ఎప్పుడూ కూడా తన గొంతును చాలా గట్టిగా వినిపిస్తారు. ఎందుకంటే ఈరోజు బెట్టింగ్ యాప్స్ కావచ్చు, రకరకాల యాప్స్ వచ్చి క్రికెట్ మీద బెట్టింగ్స్ కావచ్చు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్న రోజులు వచ్చేసాయి. కానీ సొసైటీ మారట్లేదు. ఎందుకంటే పోయేది నా జీవితమే కదా, నువ్వేంటి చెప్పేది అనే స్థాయికి వచ్చేసారు. పోయేది మీ జీవితమే కాదని చెప్పట్లా. సొసైటీలో ఉన్నవాడికి ఎవ్వడికి కూడా మనం మెసేజ్ ఇవ్వకూడదు. ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేడు. జస్ట్ అవేర్నెస్ కోసమే ప్రతిదీ కూడా సుమన్ టీవీ ఫస్ట్ నుంచి కూడా వేడుకుంటుంది కూడా అవేర్నెస్. కుటుంబంలో ఎవడో ఒకడు మారితే ఆ కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది కదా అని ఒక చిన్న కాన్సెప్ట్తోనే రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. రీసెంట్గా చూస్తే మీరు ఇంత టెక్నాలజీ వచ్చేసింది, ఇంకా ప్రజలు పాపం ఎంత అయోమయంగా ఉన్నారంటే కొన్ని చోట్ల పల్లెటూర్లలో అంటే అధిక వడ్డీ, రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు వడ్డీ అంటే కూడా డబ్బులు ఇచ్చేసే పరిస్థితి. వాడి ఎదవా మంచోడా అసలు ఏంటి దొంగ ఇవి కూడా తెలుసుకోలేని పరిస్థితులలో ఉన్నారా అంటే నిజంగా ఉన్నారా అనిపించింది నాకు. ఎంతోమంది విక్టిమ్స్ దాదాపు 1000 కోట్ల పైగా స్కామ్ అని చెప్పారు. 150 కోట్లు అన్నారు, 500 కోట్లు అన్నారు, దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు. తీరా చూస్తే పాపం బలైంది మాత్రం విక్టిమ్స్, బాధితులు అందరూ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. 1 లక్ష రూపాయలు తెచ్చుకోవాలంటే చాలా కష్టం వాళ్ళకి. 1 లక్ష రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు నెత్తికి తెచ్చుకునే వాళ్ళని నేను ఎంతోమంది చూశాను. ఆ తాండాలలో నేను బస్ చేశాను, వాళ్ళ కష్టాలు చూశాను, వాళ్ళ బువ్వ తిన్నా, వాళ్ళ ప్రేమ చూసిన, అలాంటి వాళ్ళని మోసం చేసిన ఎంతోమంది ఈరోజు కటకటాల వెనక ఉన్నారు. కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రీసెంట్గా రమావత్ మధు కావచ్చు, హేమకాంత్ రెడ్డి కావచ్చు, ఇంకేదో నాయకుల పేర్లు చెప్తున్నారు, అభిషేక్ నాయక్ అంటున్నారు, మంగ్లీ అంటున్నారు, రకరకాల పేర్లు వస్తున్నాయి. ఎన్ని పేర్లు వచ్చినా కానీ సిఐడి పరిధిలో ఉన్నా కానీ ఈ విక్టిమ్స్ బాధని ఇంకా వినేవాళ్ళు లేరు. వాళ్ళ గోడు చెప్పుకుంటే పంజాగుట్ట పిఎస్ చుట్టూ 150-200 మంది విక్టిమ్స్ అల్లాడిపోతున్నారు, విలవిలలాడిపోతున్నారు. జిల్లాలు లేదు, ప్రాంతాలు లేదు, ఎక్కడి నుంచో ఎలా ఇదొక చైన్ లింక్ లాగా కొన్ని కోట్లు కలెక్ట్ చేశారు. ఆ ఇష్యూని అడ్వకేట్స్ కూడా ఫైట్ చేస్తున్నారు, కానీ వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇటు పక్కన పోలీసులు ట్రై చేస్తున్నారు, వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక పక్క సెలబ్రిటీస్ పేర్లు వస్తున్నాయి, వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావట్లేదు. అదే ఇష్యూ మీద మాట్లాడడానికి ప్రజెంట్ నాతో పాటు సిద్ధంగా ఉన్నారు అడ్వకేట్ రమ్య గారు. రమ్య గారు నమస్తే. నమస్తే రోషన్ గారు. ఎందుకంటే ఇంతెందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు ఈ విషయం మీద ఇంతవరకు మాట్లాడలేదు. అంటే సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మెసేజ్ ఇచ్చే అవేర్నెస్ వీడియో, బట్ చాలా సెన్సిటివ్, డెలికేట్ చెప్పాలంటే. ఏమనిపించింది ఇంతమంది విక్టిమ్స్ బాధ? మీరు చాలా వీడియోస్ చూశారు, వాళ్ళ బాధ వింటుంటే నవ్వు వస్తుంది, ఒక పక్కన నాకు ఏడుపు వస్తుంది, చాలా ఎమోషనల్ అయిపోతున్నాను నేను. కానీ మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ మీద రకరకాలుగా ఫైట్ చేశారు. ఇది చాలా చెప్పాలంటే చాలా పెద్ద మాయాజాలం ఇది. ఇష్యూ మీద ఏమనిపించింది? విక్టిమ్స్ వచ్చినప్పుడు ఏమనిపించింది? అడ్వకేట్లు మాట్లాడినప్పుడు ఏమనిపించింది? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అదేం చెప్తుంది? అక్రమంగా సంపాదించిన డబ్బుని మ్యానిపులేట్ చేస్తే దాన్ని లీగాలిటీ చేయటం కోసం నానా రకాల పనులు చేస్తుంటారు. అక్రమంగా సంపాదించడం అంటే తప్పుడు మార్గాల్లో సంపాదించడం. అవతల వ్యక్తిని మోసం చేసి కానీ, ట్రాప్ చేసి కానీ, అట్రాక్ట్ చేసి కానీ నమ్మించటం అనమాట. నమ్మించి నానా రకాల ప్లేసుల నుంచి అమౌంట్ ఒక చోటకి ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకోవడం కింద లెక్క. ఇది ప్రూవ్ చేయాలి అంటే, ఒకవేళ ప్రూవ్ చేస్తే మ్యాక్సిమం పనిష్మెంట్ 7 years. అంతకంటే ఎక్కువ అంటే అమౌంట్ ఎక్కువగా ఉంది, క్రైమ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో మనం వీడియోలు లేడీస్ని ట్రాప్ చేస్తూ వీడియోలు తీసిన కేసులు కూడా చాలా వింటూ ఉంటాం. ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు more than 10 years పనిష్మెంట్ పడడానికి కూడా అవకాశం ఉన్న కేసు. కానీ క్రిమినల్ కేసులు వేరు, మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులు వేరు. ఇవి ఎవరన్నా పెద్ద వ్యక్తులు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఐడెంటిఫికేషన్ అవుతూ ఉంటాయి తప్ప ఇలాంటివి చాప కింద నీరులాగా నడుస్తూనే ఉంటాయి. ఎవ్రీడే జరుగుతూనే ఉంది. ఈ రోజున సుమన్ టీవీలో రోషన్ గారు రేస్ చేసిన ఈ వాయిస్ మిగతా వాళ్ళు ఎంతమంది మాట్లాడారో నాకు తెలియదు, కానీ పర్ఫెక్ట్ పాయింట్ అవతల వ్యక్తులు ఎవరున్నారని కూడా చూడకుండా కరెక్ట్గా మాట్లాడారు బాధితుల తరపున. అంటే ఒక యాంకరు ఈ టైప్ ఆఫ్
వాయిస్ రేస్ చేయడం నేను ఫస్ట్ టైం విన్నా. ఓకే. నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే మీ వాయిస్ రేస్ చేసిన విధానానికి. ఎందుకంటే లీగాలిటీ తెలిసి మేము రేస్ చేయటం వేరు, సోషల్ అవేర్నెస్ మీద ప్రజా సమస్యల మీద సుమన్ టీవీ తరపున రోషన్ గారు వాయిస్ రేస్ చేయటం వేరు. అదేంటి మేడం, అందరికీ అన్యాయం జరుగుతుంది, వీటికి లీగాలిటీ ఎలా ఉంటుంది? మీరు అడిగిన క్వశ్చన్ ఇందాక. సార్, ఎప్పుడైనా ఆశ, ఈ ఆశ జనాల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రోజు కాదు, మ్యాక్సిమం హ్యూమన్ రైట్స్ కమిషన్ 2005లో వచ్చినాక 2008 నుంచి ఛానల్స్లో సోషల్ అవేర్నెస్లకి సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైనా గొడవ జరుగుతున్న వెంటనే డిబేట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చెప్తూ ఉంటారు. మహిళలకు సంబంధించిన సమస్యలు కానీ, జెంట్స్ సమస్యలు కానీ, రేప్ కేసులు కానీ, ఇలా మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులు కానీ, సైబర్ క్రైమ్లు కానీ, ప్రతి ఒక్కళ్ళం వాయిస్ రేస్ చేసి చెప్తూనే ఉన్నాం. ఇందాక మీరు ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడే చాలా నీట్గా చెప్పారు, ఒక్కళ్ళు మారినా చాలండి అని. నేను యాక్చువల్గా సుమన్ టీవీలో ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం కదా, రిపీటెడ్గా వేస్తూ ఉంటారు ఛానల్స్లో. ఎందుకు రిపీటెడ్గా వేస్తారంటే అప్పుడు చూసి ఎపిసోడ్ అయిపోతుంది, మిగతా వాళ్ళు ఎవరైనా మళ్ళీ చూస్తే ఒక్కళ్ళు రియలైజ్ అయినా అది చాలా యూజ్ అవుతుంది, దానికోసం రిపీటెడ్గా అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు కూడా ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నా ఎవరో ఒకళ్ళు అక్కడ మనీ లాండరింగ్లో మోసపోతూనే ఉంటారు. 11-12 అయ్యింది కదా, హ్యాపీగా ఎవరో సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు, వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వెళ్ళి కడుతూనే ఉంటారు. ఈజీగా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని ఎలా నమ్ముతున్నారు? ఈజీగా ల్యాండ్స్ మీ పేరు మీద ఈ రోజున పావలా తీసుకొని రేపు రూపాయితో రిజిస్ట్రేషన్ చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏ సెలబ్రిటీని చూసి మీరు అట్రాక్ట్ అవుతున్నారు? ఒకప్పుడు సెలబ్రిటీ తనం అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక బెలూన్ లైఫ్. వాళ్ళు బిక్కుమని ఉంటారు, ఎందుకంటే ఏ తప్పు చేస్తే సొసైటీలో శిఖరం మీద ఉన్న వాళ్ళు పాతాళంలోకి వెళ్ళిపోతారు అని. ఈ రోజున సెలబ్రిటీ తనం అంటే అంత ఫేకే. పబ్లిసిటీ అనేది ఈజీగా సోషల్ మీడియా ద్వారా బూతు మాట్లాడుతున్న సెలబ్రిటీలు అవుతున్నారు, పిచ్చిగా అరుస్తున్నా అవుతున్నారు, పిచ్చి డ్యాన్స్లు వేసినా అవుతున్నారు, మేకప్లు వేసుకుని ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడినా అవుతున్నారు. ఇలాంటి సెలబ్రిటీ తనం చూసి వీళ్ళే సెలబ్రిటీలు అనుకుని వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, లేకపోతే ఎవరు అడ్వర్టైజ్ చేశారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్వర్టైజ్ చేశారు, వాళ్ళకి బోల్డ్ మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళేమీ అక్కడ పెట్టరు. మీరు అనవసరంగా మీకు ఎవరైతే ఏజెంట్ల ద్వారా ఇదిగోండి అని వాళ్ళ బొమ్మ చూపించేసి అట్రాక్ట్ చేస్తారో అడ్డంగా మోసపోవటం కిందే లెక్క. చదువుకున్న వాళ్ళు వెళ్ళరా అంటే వెళ్ళిపోతున్నారు. రోషన్ గారు చెప్పినట్టు విలేజెస్లోనూ మిగతా వాళ్ళు వెళ్ళరా అంటే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కష్టార్జితం 10 రూపాయలు సంపాదించుకొని అక్కడెక్కడో తీసుకెళ్ళి పెట్టేస్తూ మాకు 20 రూపాయలు వస్తాయి షార్ట్ టైంలో అంటే అది నిజమే కాదు. చైన్ సిస్టమ్ ద్వారా అమౌంట్లు కట్టి 18 ఇయర్స్ బ్యాక్ సర్వనాశనం అయిపోయిన జనాలు లక్షల్లో ఉన్నారు. ఆ కేసులు అలా మర్చిపోయే టైంకి కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. మీ అదృష్టం ఏంటంటే ఈ రోజున కొన్ని మనీ లాండరింగ్ కేసుల్లో సెలబ్రిటీలు ఉండడం వల్ల సోషల్ మీడియాలో అది రిపీటెడ్గా అవడం వల్ల కొంత అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఎప్పుడూ కూడా తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ వడ్డీలు వస్తాయి అని కానీ, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హ్యాపీగా షార్ట్ టైంలో లాటరీ తగిలినట్టు వచ్చేస్తాయి అని కానీ అనుకుంటే అడ్డంగా మోసపోయేది మనమే. తర్వాత బావని ఏ కోర్టులకు వెళ్ళినా కోర్టులో పరిస్థితి మీకు తెలుసుగా. అడ్వకేట్గా నేనే చెప్తాను, ఈ రోజున 1 కేసు 2 కేసులు 3 కేసులు కాదు, ఒక్క కాల్ వరకు ఈ రోజున హైకోర్టులో క్రిమినల్ పిటిషన్స్ కాల్ వరకు 1250 ఉన్నాయి. అబ్బా, అంటే ఒక కోర్టు మ్యాక్సిమం 200 కేసులు పిలవగలగటం ఎక్కువ. థౌజండ్స్ దాటి కాల్ వరకు నడిస్తే ఎక్కడ ప్రొసీడింగ్స్ రీచ్ అవుతాయి? మీకు అర్థం అవుతుందా? ఈ రోజున వాయిస్ రేస్ చేయడానికి సుమన్ టీవీయో రోషన్ గారో ఇంకొకళ్ళు ఉన్నప్పటికీ కూడా కోర్టు దాకా వచ్చినప్పుడు లీగల్ ప్రాసెస్లో చాలా డిలే పడుతుంది. ఎవరి డబ్బు పోయినట్టు లెక్క. ఎన్ని రోజులు ఇదే పట్టుకుని అందరం మాట్లాడంగా మీ ప్రాబ్లంకి మీరే రెస్పాన్సిబుల్గా లేకపోతే ఎలా? పలానా వాళ్ళు ఉన్నారు నమ్మామండి అంటే కన్ఫర్మ్ చేసుకోండి, నిజంగా ఇవన్నీ ప్రాపర్గా వచ్చే వ్యక్తులేనా, ఆ వ్యక్తులు రెస్పాన్సిబుల్ పర్సన్లైనా కాదా అని. ఎవరితో ఫోటోలు దిగుతారు, ఆ ఫోటోలు చూపించి పక్కన రోషన్ గారు ఉన్నారు, రోషన్ గారిని నమ్మి మేము కట్టామండి అంటే రోషన్ గారు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు? అలాగే రోషన్ గారి ప్లేసుల్లో కొన్ని క్రైమ్లు జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా రోషన్ గారు రెస్పాన్సిబుల్ పర్సన్గా రియాక్ట్ అయ్యి ఆయన కూడా కంప్లైంట్ ఇస్తారు, పెట్టేయాలి ఈజీగా. అలా పెట్టలేదు అంటే రోషన్ గారు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టే. అలాగే ఈ రోజున ఒక కేసు గురించి మనం మాట్లాడితే ఏ సెలబ్రిటీలు అయితే ఉన్నారు అని మీరు అనుకుంటున్నారో ఉండే ఉండొచ్చు, కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు డిసైడ్ చేసే అంత టైం పీరియడ్లో ఎవరికి లాస్ అవుతుంది ఇదంతా? సో సెలబ్రిటీలను చూసి డబ్బులు పెట్టొద్దు.
షార్ట్ టైంలో ఎక్కువ ఇంట్రెస్ట్లు వస్తాయి అనేది రాంగ్. సెంట్రల్ గవర్నమెంట్లు ఎందుకు, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులు ఎందుకు, స్టేట్ బ్యాంకులు ఎందుకు? ఎందుకంటే వీటిలన్నిటికీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేస్తే పట్టుకుంటుంది గవర్నమెంట్. ఇది ప్రైవేటు వ్యవహారం. మనం మోసపోయి అంటే చీటింగ్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు అయిపోతాయి, కేసులు రిజిస్టర్ అయితే మీకు రిలీఫ్ వచ్చినట్టేనా? రానట్టేగా. సో ఇలాంటివి పెట్టేటప్పుడు 100 సార్లు జాగ్రత్త పడండి. మేము గొంతు రేస్ చేసుకొని చెప్పడమే కాదు, ఈరోజు మనం మాట్లాడుతున్నాం కదా, ఈ రోజు కూడా మీరు ఎవరో ఒకరు కడుతూనే ఉంటారు. అది కరెక్టా కాదా అని చూసుకోండి. ఆ వ్యక్తులు కరెక్టా కాదా, అసలు కట్టొద్దు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర కట్టొద్దు. అలాగే రియల్ ఎస్టేట్లో కూడా ఈ రోజున అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయండి అని కట్టేస్తుంటే మీరు హైదరాబాద్ చూస్తున్నారుగా. హైదరాబాద్ సరౌండింగ్స్లో 60 కిలోమీటర్స్ వరకు మీరు ఏది కొంటున్నా లేఅవుట్లు వేసారండి, పర్మిషన్లు వచ్చాయంటే 1కి 100 సార్లు లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఒకప్పుడు బ్యాంక్స్లో లీగల్ ఒపీనియన్ ప్రాపర్గా జరిగేవి ల్యాండ్కి సంబంధించే, కానీ ఈ రోజున మన ఫైనాన్స్ సంబంధించే లోన్స్ ఇస్తున్నారు, ల్యాండ్కి సంబంధించో మీ ఇల్లు చూసా ఇవ్వరు. సో ఆ సందర్భంలో కూడా మీరు కరెక్ట్గా ఉండాలి. మనీ లాండరింగ్ అనేది ఈ రోజున మనం ఏ కేసు అయితే ఒకటి హైలైట్గా చూస్తున్నామో ఈ సందర్భంలోనైనా వాయిస్ రేస్ చేసి చెప్తున్నాం, దయచేసి ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ప్రాపర్గా మీ జాగ్రత్తలో మీరు ఉండడం బెటర్. అయినా వ్యక్తులు వచ్చి ట్రాప్ చేసి మోసం చేసి అట్రాక్ట్ చేసి రండి కట్టండి అని ఇలా ఎవరైతే మధ్యలో బ్రోకర్స్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది. కాకపోతే కొంచెం డిలే అవుతుంది. మ్యాక్సిమం 3 years పనిష్మెంట్, 3 నుంచి 7 years పనిష్మెంట్ పడే కేసులు ఇవి. అలాగే మరి ఆ అమౌంట్ని రికవరీ చేస్తారంటే ఖచ్చితంగా రికవరీ చేస్తారండి. ఇది క్రిమినల్ కేసు, పనిష్మెంట్కి సంబంధించి. ఇలా కొట్టేసినప్పుడు వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని సీజ్ చేసే రైట్స్ ఉంటాయి. ఇది కొంతమంది అడ్వకేట్స్కి తెలియదు. క్రిమినల్ ప్రొసీడింగ్సే కదా అని వదిలేస్తారు. ఈ క్రిమినల్ కేసులో అడ్వకేట్స్తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసుకొని ప్రైవేట్ అడ్వకేట్ ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే అక్యూజ్డ్స్ చెప్తున్నారో ఈ కేసు తేలే వరకు వాళ్ళ ప్రాపర్టీలు అటాచ్మెంట్ చేసే రైట్స్ ఉంటాయి. ప్రాపర్టీలు ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా అటాచ్ చేస్తే కనుక వాళ్ళ పేర్లు మార్చుకోకుండా, రిజిస్ట్రేషన్ల పేర్లు మార్చుకోకుండా ఆపగలుగుతారు. వీళ్ళ ప్రాపర్టీలు ఎక్కడున్నాయో ఎంక్వైరీ చేసి ఆ ఈసీ కాపీలు డీటెయిల్స్తో పాటు ఈసీ కాపీలు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు కూడా అవసరం. ఆ ఈసీ కాపీస్ తోటి మీరు ప్రాపర్టీ అటాచ్మెంట్కి ఒక పిటిషన్ పడేసి ఉంచి రిజిస్ట్రార్కి నోటీస్ ఇస్తే చాలు, అటాచ్మెంట్ కూడా రావసరం. ఎందుకంటే ఇది లిటిగేషన్ ప్రాపర్టీ కింద లెక్క. ఈ కేసు తేలడానికి టైం పట్టింది అనుకోండి, అప్పటిదాకా ప్రాపర్టీలు అలాగే పెండింగ్లో ఉంటాయి. ఫెయిల్ అంటే రమావత్ మధు 10th క్లాస్ ఫెయిల్. ఇది ఎప్పుడైతే సిఐడి పరిధిలోకి వెళ్తుంది అన్నప్పుడే చాలా ప్రాపర్టీస్ వాళ్ళ రిలేటివ్స్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసాడంట. చూడండి ఎంత తెలివి. అంటే ఈ టాపిక్ మేబీ ఎవరు మాట్లాడి ఉండరు. క్రిమినల్ కేసులు అంటే పనిష్మెంట్లు వాళ్ళని పట్టుకొని డబ్బులు ఇచ్చేస్తారు అని అనుకుంటున్నారు, కానీ ఇది లీగాలిటీ. మేబీ వాళ్ళ అడ్వకేట్లు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు. కానీ మనీ లాండరింగ్ కేసులో అవతల వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినప్పుడు, ఎవరన్నా మిమ్మల్ని చీట్ చేసినప్పుడు ఆ కేసులు, క్రిమినల్ కేసులు ఏవైతే నడుస్తుంటాయో మోర్ దాన్ 3 to 5 years నడుస్తాయండి. ఈలోపు వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ సీజ్ చేస్తారు. వీళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు, గిఫ్ట్ డీడ్లో, సేల్ డీడ్లో, ఇట్లా బినామీల కింద. ఈలోపు వీళ్ళు ఈ కేసు వేయడం కూడా చాలా మందికి తెలియదు, అటాచ్మెంట్ క్రిమినల్ కేసుల్లో వేయొచ్చు అని. ప్రాపర్టీ అటాచ్మెంట్లు వేసుకుంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు 10th క్లాస్ చదివిన అతనికి ఇంతమంది ఇన్ని కోట్లు, మీరు మాట్లాడుతున్నది 100 crores 200 crores. నాకు తెలిసి అది మోర్ దాన్ 500 నుంచి 1000 crores దాకా ఉన్న వ్యవహారం అని. అంటే మేబీ మీడియాలోకి వచ్చి నేను మాట్లాడకపోవచ్చు, కానీ కేసు గురించి సోషల్ అవేర్నెస్లో అవేర్నెస్ ఉంటుంది కదా, ఇట్లా ఉందేంటి ఈ సొసైటీ, ఈ మనుషులు ఇంత బకరాల్లాగా అయిపోతున్నారు, ఎంత సైబర్ క్రైమ్ ఎంత జరుగుతుంది. ఈ రోజు మాట్లాడుతుంటే సైబర్ క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఎన్ని రకాలుగా జరుగుతుందో గవర్నమెంట్ మొత్తుకొని చెప్తుంది. మనకి ఏదో రింగ్ టోన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా వీళ్ళు మోసపోతానే ఉంటారు. ఆశ, భయం, అనవసరంగా వెళ్ళి మీరు ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు కట్టడం అనేది మీ గొయ్య మీరు తవ్వుకోవడం కింద లెక్క. ఈ కేసులో కూడా సార్ అక్యూజ్డ్ 5 members మనం చూస్తున్నాం. 5 to 7 members ఎవరు ఉన్నారు, వీళ్ళందరి ప్రాపర్టీస్ కేసు తేలే వరకు సీజ్ చేసే రైట్స్ ఉన్నాయి. ఆ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో ఆ పిటిషన్ వేసుకోవడం బెటర్. విక్టిమ్స్ దయచేసి కంగారు పడకండి, ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేస్తే మీరు రిలాక్స్. ఒకవేళ ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేయలేకపోతే ఓన్లీ పనిష్మెంట్సే పడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మ్యాక్సిమం ఇందాక మనం అనుకున్నాం ఈ కేసులు రోషన్ గారు, సుమన్ టీవీయో, పోలీసులు, సిబిఐ వాళ్ళు, ఎవరో ఒకరు సిఐడి వాళ్ళు, వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిపోయి గబగబా వాళ్ళని పట్టేసుకొని అలా అకౌంట్లు సీజ్ చేసేసి వీళ్ళకి అమౌంట్లు ఇస్తారేమో అనుకుంటే అది జరిగే పని కాదండి. ఈ మాత్రం వాయిస్ రేస్ చేయడం వల్ల తప్పించుకునే వ్యక్తుల్ని అక్యూజ్డ్ కింద కేసులో రిజిస్టర్ చేయగలిగారు.
2 ప్రాపర్టీ అటాచ్మెంట్ చేస్తేనే రేపొద్దుట కోర్టు ఈ ప్రాపర్టీ అమౌంట్స్ని వీళ్ళకి అడ్వకేట్ కమిషనర్స్ని ఎవరినైనా అపాయింట్ చేసి ఇంత రూపాయికి పావలా వస్తే పావలా, ₹10 వస్తే ₹10, ₹2 వస్తే ₹2 కూడా విత్ ఇంట్రెస్ట్తో ఇప్పించడానికి అవకాశం ఉంది. అంటే ఎంత ఉంటే అంత, అందరికీ ఈక్వల్గా వాళ్ళ రేంజ్ని బట్టి ఇప్పిస్తారు. ఇన్ కేస్ అలా లేకపోతే పనిష్మెంట్, జైలుకి వెళ్తారు. ఓకే, చూసారా మీ సర్వీస్లో ఇలాంటి కేసెస్ ఎన్నో చూసుంటారు కదా సార్? పొలిటికల్ వాళ్ళు ఫేమస్ పర్సన్స్ కూడా ఉన్నారు, కొన్ని నెలలు జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి స్టిల్ ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి, అవి వేల కోట్లకి సంబంధించి. కాబట్టి ఇది కూడా ఒక చిన్న సెలబ్రిటీ, మేబీ చిన్న పెద్ద సెలబ్రిటీ ఫోటోలు పెట్టుకొని ఇంతమంది ఏడుపు అనేది మామూలు విషయం కాదండి. ఎవరన్నా కానీ కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించేది క్యారెక్టర్తో ఉండాలి, అవతల వ్యక్తి పొట్టగొట్టేటట్లు ఉండకూడదు. ఈ 3 పనులు చాలా సివియర్గా ఈ కేసులో నాకు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. ఇది ఎంత కాలం అండి మనిషి జీవితం చూసుంటే మేడం, ఒక 5-10 years బ్యాక్ ఓఆర్ఆర్ లో ఇప్పుడంటే 100 కోట్లు అంటున్నారు కానీ అప్పుడు ఇంత ఉండేది కాదు. ప్రతి వెంచర్ లో ఒక హీరో ఫోటో ఉండేది, ఇప్పుడు లేవు. ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్లు అప్పుడు. మీకు రియల్ ఎస్టేట్ విషయాల్లో అయితే మ్యాక్సిమం అదే జరుగుతుంది. కానీ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆ సెలబ్రిటీలు కానీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాదు, అడ్వర్టైజ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ విషయం కూడా మనం 100 సార్లు చెప్తున్నాం. మనం గుట్కాల దగ్గర నుంచి పాన్ పరాగల దాకా కూడా వాళ్ళు తినరు, చావరు. వీళ్ళు వాళ్ళని చూసి వాళ్ళు తాగుతున్నారు కదా, ఆ స్టైల్ మెయింటైన్ చేస్తే మన జీవితాలే నాశనం అవుతాయి, మన ఆరోగ్యమే నాశనం అవుతుంది. అలాగే మనీ లాండరింగ్ విషయానికి వచ్చేసరికి జాగ్రత్త పడకపోతే వాళ్ళ జోబులోంచి ఎట్లా తీసి, మీరు ఏదో గబగబా బ్యాగ్లోంచి తీసి ఇచ్చినట్లు కాదు, తీసుకురావడానికి చాలా టైం పడుతుంది, లేదా వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. ఒకవేళ తీసుకురావాలంటే ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయాలి. సో టెన్షన్ పడొద్దు. కనీసం ఈ రోజున ఇంత వాయిస్ రేస్ చేయడం వల్ల కేసులు రిజిస్టర్ చేసి అవతల వ్యక్తిని కంట్రోల్ చేయగలిగారు. మ్యాక్సిమం వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్లకు పేర్లే లేకుండా చేసుకోగలరు. సో సుమన్ టీవీ తరపున రోషన్ గారు చేసిన ఈ సర్వీస్కి నేను నిజంగా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మనం సొసైటీకి, నేను కూడా లాస్ట్ ఇయర్ వరకు ఈ సినిమా పాలిటిక్స్ అంతా చేసి అవేర్నెస్ వీడియోస్ చాలా తగ్గించాను. నేను కూడా చెయ్యాలి. చేసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మొత్తం సమాజం మారిపోతుందని కాదులే, కానీ ఎవడో ఒకడు మారితే ఆ ఊరు మారిపోయిద్దంట కదా. పల్లెటూరు అది శ్రీమంతుడు సినిమాలు చూసినట్టు మనం వెంటనే మార్చలేం, కానీ అట్లీస్ట్ మారుతుంది ఒక చిన్నదండి. నాకు మీతో ఎందుకో చేయాలనిపించింది ఒక అవేర్నెస్ వీడియో. ఎందుకంటే మీ మాట కొంచెం బాగా వింటారు రూరల్ ఏరియాలలో, మీకు అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్కడ. అరే రమ్య గారు అంటే ఇష్యూ మీద ఫైట్ చేస్తుంది, ఆమె ఇష్యూ మీద ఫైట్ చేస్తుంది, అడ్వకేట్ లాగా మాట్లాడదు, మా ఇంట్లో ఒక అక్క చెల్లిలాగా అమ్మలాగా ఫీల్ అవుతుంది ఆమె మా విషయాన్ని ఆమె ఓన్ చేసుకొని మాట్లాడతారని ఉంది. కాబట్టి ఈ మనీ లాండరింగ్ మళ్ళీ జరగకూడదు, ఇలాంటి మోసపోయే వాళ్ళకి మీరు ఒక చిన్న మెసేజ్ ఇస్తే బాగుంటుందని ఒక చిన్న ప్రయత్నం అండి. థ్యాంక్ యూ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.